మీ బంగారం తాకట్టులో ఉందా? విడిపించలేకపోతున్నారా? అయితే ఆచారి గోల్డ్ కంపెనీని సంప్రదించండి. నమస్తే, విటీవీ హెల్త్ ఛానల్కు స్వాగతం. ఈ రోజు ఒక స్పెషల్ రెసిపీ చెప్పబోతున్నాను. అండ్ ఈ రెసిపీ ఏంటంటే అన్నిటిలో కంటే టిఫిన్స్ లో కానివ్వండి, అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుంది. అదే పచ్చి కొబ్బరితో కారపొడి. సో అయితే ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకుని బయట ఉంచితే నెల వరకు ఉంటుంది. అలాగే ఫ్రిడ్జ్ లో అయితే 2-3 నెలల వరకు స్టోర్ చేసుకోవచ్చు అనమాట. కొబ్బరి చిప్పని తీసుకోవాలి ఫస్ట్. సో అది ఏంటంటే లో ఫ్లేమ్ మీద స్టవ్ మీద పెట్టి లైట్ గా రొటేట్ చేస్తూ వేడి చేయాలి. సో అప్పుడు ఆ కొబ్బరి చిప్పలోంచి కొబ్బరి అనేది లైట్ గా సెపరేట్ అయ్యేటట్టు మీకు కనిపిస్తుంది అనమాట. అది బయటికి తీసుకొని చుట్టూరు మనం వేడి చేసిన తర్వాత అండ్ జస్ట్ కొంచెం ఇట్లా అంటే సరిపోతుంది, అది సెపరేట్ అయిపోతుంది. సో తర్వాత కొబ్బరి చిప్ప నుంచి ఏం చేయాలంటే ఈజీగా సెపరేట్ అయిపోతుంది కాబట్టి అది తీసుకొని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని అది ఆరబెట్టుకోవాలన్నమాట. వాష్ చేసుకొని ఒక వైట్ క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. ఒక గంట సేపు ఆరబెట్టుకుంటే సరిపోతుంది, అది ఆరిపోతుంది. ఆ పీసెస్ ని ఏం చేయాలని అంటే ఒక మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. పొడి పొడిగా, అంటే మధ్య మధ్యలో ఆపుకుంటూ బరక బరకగా అంటారు కదా, అలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని లైట్ గా మనం హీట్ చేసుకుంటూ మనం కింద అడుగంటకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత నూనె కూడా సెపరేట్ గా పెట్టుకొని నూనె కాగిన తర్వాత 10 ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ వేసుకుని వేయించుకున్న తర్వాత పావు కప్పు నువ్వులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు ఎండుమిర్చితో కలిపి వేయించుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత పావు కప్పు పుట్నాల పప్పు, అంటే మనం పచ్చళ్ళలో వాడుతూ ఉంటాం కదా, పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేయించుకోవాలి. అంటే ఎప్పుడైతే మనం దించేయాలి అనుకుంటామో ఆ దించేసేటప్పుడు ఈ 2 యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చివరిగా ఉసిరికాయంత సైజు చింతపండు వేసుకుంటే సరిపోతుంది అనమాట. అది వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఏం చేయాలి, పూర్తిగా చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి అందులో. ఆ తర్వాత వేయించిన కొబ్బరి కూడా ఉంది కదా, ఆ కొబ్బరిని కూడా మనం మిక్సీలోకి తీసుకొని దాంతో పాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 30-40 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని మొత్తం అంతా కూడా గ్రైండ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత లాస్ట్ లో కొంచెం తాలింపు వేసుకోవాలి. నూనె వేడి చేసుకుని ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే చిటికెడు పసుపు, కొన్ని వెల్లుల్లి రెమ్మలు, అలాగే కరివేపాకు కూడా వేసుకుని తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఈ కొబ్బరి కారపొడిని ఏంటంటే మనం బయట 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. అలాగే మనం ఒక జార్ లోకి తీసుకొని ఒక 2-3 మంత్స్ వరకు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఉంటుంది అనమాట. ఇది టిఫిన్స్ లోకి అలాగే రైస్ లో కూడా చాలా బాగుంటుంది. అండ్ కొబ్బరి కూడా చాలా హెల్తీ కాబట్టి. అండ్ ఈ టిప్ ని అండ్ ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మోర్ ఫుడ్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.